భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది, పవిత్రమైనది. అది అనుభవంలో మాత్రమే ఆ పవిత్ర ఆరాధన, ఆ పవిత్ర బంధం విలువ తెలిసేది, మాటల్లో చెప్పేది కాదు. ఏమో ఏంటో దీని దుంపతగా, దీనికి నా దగ్గర చనువు ఎక్కువైపోయింది ఈ మధ్య. ఏమిటి వేళ టిఫిను అని? ఏముంది, ఉప్మా. నిన్న అదేనేమో. అదెలా అవుతుంది? నిన్న గోధుమ రవ్వ అల్లం పచ్చిమిర్చి తగిలించి, ఇవాళ బొంబాయి రవ్వ కూర ముక్కలు తగలెట్టి. రోజు అదేనంటే విసుగోయ్. మరేను విసుగు కాక ఏమవుతుంది? 3 రోజుల నాడు చెప్పానా మినప్పప్పు అయిపోయాయని? ఆ ఫోన్లో తలదూర్చి చెప్పింది చెవినేసుకుంటేనా? నిజంగానే చెప్పిందో ఏమిటో ఈ మధ్య వినపడి చావట్లే. మన పెళ్లిలో మొదలైంది కదే ఈ ఉప్మా సంతర్పణ. మరే ఆ రోజు జీడిపప్పుతో నేతి ఉప్మా భేషుగ్గా ఉందని ఆకులు కూడా నాకి ఆబగా తింటేను అంత ఇష్టమేమో అని. అప్పటి నుంచి వారానికి 3 రోజులు దీంతోటే చంపుతున్నావు. భోజం బంతిలో చింతొక్కు వేసినాడే అనుకున్నామే, మీదంతా వట్టి పిసినారి గుంపని. 1116 కట్నం తీసుకొని 3 కాసులు అతికిచ్చి గొలుసు చేయించినప్పుడే అనుకున్నానులేండి, ఒట్టి గొప్పలే కానీ 3 మూసి 6 అతికి అతుకుల బొంత కుటుంబం అని. అసలు నాలాంటి అందగాడు దొరకటమే మీ నాన్న అదృష్టం అనుకో. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని మరీ నా కాళ్ళొట్టు కడిగాడే మీ నాన్న. మరే పెళ్లికి తరలి వచ్చిన మీ చుట్టాలందరినీ చూసి మా వాళ్ళు సాక్షాత్తు విష్ణుమూర్తి 3వ అవతారాలే అందరూ అనుకున్నారులేండి. అయ్యో, మళ్ళీ వచ్చిందా మాయదారి దగ్గు? రామచంద్ర రక్షించు తండ్రి, ఉండండి, నా బాటు కొంగుతో విసురుతాను. గుండెల మీద ఈ జెండు బాబు నెమ్మదిగా రాస్తానుండండి. ఇదిగో కాసిన మంచినీళ్ళు తాగండి, కాస్త తేట పడేదాకా పడుకోండి. మధ్యాహ్నం మీకు ఇష్టమైన గోంగూర పప్పు ఇంగువ తాలింపుతో చేస్తా, కడుపారా తిందురు గాని. ఏమోయ్, ఓయ్ ఓయ్, మధ్యాహ్నం 3 గంటల వేళ ఇలా చినుకులు పడుతూ చిరుచలిగా ఉంటే కాసిన్ని పకోడీలో మిర్చి బజ్జీలో మాష చక్రాలు. ఆగండి, పకోడీలు మిర్చి బజ్జీలు తెలుసు, ఈ మాష చక్రాలు ఏమిటో భూచక్రాలు విష్ణు చక్రాల్లాగా. సరిపోయే, అవంటే తెలీదా? వెనకటికి నీలాంటి దానికే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే బంతి భోజనంలో మావగారు కాస్త లవణం వడ్డించమ్మా అని అడిగి, ఇంతకీ లవణం అంటే తెలుసా అన్నట్ట. సోమయాజుల వారి కూతుర్ని, పంచాగ్నుల వారి కోడల్ని లవణం అంటే నాకు తెలీదా, దూడ రేణం కదా అన్నదట. అది విని బంతిలో అందరికీ వాంతొచ్చినంత పని, వద్దు తల్లి, అది మాత్రం వడ్డించకు, నీకు పుణ్యం ఉంటుంది అని లేచి చక్కా పోయారట. ఇంతకీ దూడరేణం అంటే ఏమిటో? హోసి వెర్రి మొహమా, దూడరేణం అంటే
దూడ పేడ అన్నమాట. నవ్వింది చాలండి సంబడం. నేనేమన్నా డిప్టీ కలెక్టర్ కూతురునేమిటి మీలాగా చదువుకొని అన్నీ తెలియటానికి? ఏమన్నావు? డిప్టీ కలెక్టర్ కూతురా? అది అది ఆ విషయం నీకెలా తెలుసు? ఎవరా చెప్పిన రాస్కెల్? ఎవరో ఎందుకు చెబుతారులేండి, మీ బర్మా అత్తయ్యే చెప్పింది. బర్మా అత్తయ్య చెప్పిందా? మరే ఆ డిప్టీ కలెక్టర్ కూతురికి నేను రాసిన ప్రేమలేఖల సంగతి కూడా చెప్పిందా? అది కాదండి. ఎందుకు చెప్పదు? చెబుతుంది మహాతల్లి. ఈమె ధాటికి తట్టుకోలేకేగా మా మామయ్య బర్మా నుంచి పారిపోయి కాశీలో సన్నాసుల్లో కలిసిపోయింది. అప్పటి నుంచి మా నెత్తినొచ్చి పడింది. అయ్యో, చెప్తుంటే వినరేం? చెప్పే ఉంటుంది, ఎందుకు చెప్పదు? అన్ని ప్రేమలేఖలు సంతకం లేకుండా రాసి, ఒక్కదానికి సంతకము ఫ్రమ్ అడ్రస్సు రాసి ఆనక భయపడి పోస్ట్ మ్యాన్ ఇంట్లో ఇచ్చేలోగా తెచ్చుకుందామని వాళ్ళ బంగళా ముందు కాపేసిన సంగతి చెప్పే ఉంటుంది. అబ్బే, అది కాదండి. ఎంత చెప్పింది, ఇది చెప్పదా? ఇంటి ముందు తచ్చాడుతున్న నన్ను చూసి దొడ్లో ఎత్తడి బొక్కెనలు, గంగాళాలు, చెంబులు కొట్టేసేవాడిని అనుకుని బాగా చిత్త కొట్టిన విషయము చెప్పే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక పట్టాన మొదలెడితే ఆపరు కదా. ఆవిడ ఇవేమీ చెప్పలేదు, అన్నీ మీరే చెప్పేశారు. అయ్యో, అన్నీ నేనే చెప్పేశానా? మరే ఆవిడ నాతో మా వాడితో జాగ్రత్తమ్మా, ఆ మధ్య కొన్నాళ్ళు పైత్యం చేసి పెళ్లి చేస్తాంరా అంటే నాకు సంబంధాలు చూడొద్దు, నేను డిప్టీ కలెక్టర్ కూతుర్ని చేసుకుంటా అని గొడవ చేశాడు. ఏమైందో ఏమో, 6 నెలల తర్వాత ఒకరోజు ఇంటికొచ్చి 3 రోజులు జ్వరం వచ్చి మంచాన పడ్డాడు. ఆనక నెల రోజుల పాటు తలకి నిమ్మ నూనె వర్తించి తల స్నానాలు చేయించాక పైత్యం దిగి నిన్ను పెళ్లి చూపులు చూశాడమ్మా. మావాడు పైత్యం ఎక్కువైనప్పుడు కాస్త పిచ్చి మాటలు మాట్లాడతాడు. చిన్నగా నవ్వి తలంచుకో, కాసేపటికి అదే తగ్గిపోతుందిలే అన్నది. అంటే అంటే నేను కష్టపడి రాసి చదివిన కవితలన్నీ పైత్యం అనుకున్నావా? అది కాదండి. ఇంక చాలులే, ఆపు. నీ గెళ్ళ గొంతుని, ఆ గర్ధప స్వరాన్ని, కోయిల పంచమస్వరం అన్నప్పుడు, నీ చూపుల విరి బాణాలతో నన్ను గాయపరచుకు చెలి అన్నప్పుడు, ఇంకా ఏవేవో అన్నప్పుడు నవ్వి తలంచుకుంటే నా కవితను ఆస్వాదించి సిగ్గుపడుతున్నావు అనుకున్నాను కదే హతవిధి. మన చిన్నవాడు పుట్టేసరికి చాలా వరకు తగ్గిపోయిందిలేండి మీ పైత్యం. చిన్నది పుట్టాక 3 పిల్లల తండ్రి అయ్యాక ఇంకా సంసార భారం తప్పదని సర్కారు వారి కొలువులో చేరాక అస్సలే మాయమైపోయింది. రామచంద్ర, అది పైత్యం కాదే, కవిత్వం. ఏదోలేండి, పైత్యమో కవిత్వమో నాకేం తెలుస్తుంది. నేను మామూలు బడిపంతులు కూతుర్ని, ఆ డిప్టీ కలెక్టర్ కూతుర్ని కాదుగా. అదిగో, మళ్ళీ ఆ డిప్టీ కలెక్టర్ కూతురి మాట ఎత్తావంటే అస్సలు ఊరుకోను. సరేలేండి, నాకెందుకు కానీ ఇవిగోండి, ఇవి తినండి. అరే, మాటల్లో పెట్టి అప్పుడే ఎప్పుడు ఉండేసావే? మరేను, వీటిని మేము గారెలు అంటాం, కాస్త మెత్తగా చేస్తే వడలు అంటాం, పెరుగులో వేస్తే ఆవడ అంటాం. అంతేగాని నోరు తిరగకుండా మా ఆశ చక్రాలు అనం. ఏదైతేనే బేషుగ్గా చేసావు కదే. ఎంతైనా ఈవడ ఆవడ మా ఆవిడ నాకు చాలా ప్రియమనుకో. మరి ఆవిడేమిటి? ఆవడ ఆవడ. అదేనండి, ఆవిడ ఆ డిప్టీ కలెక్టర్ కూతురు. అమ్మ బర్మా అత్తయ్యో, కొంప ముంచేసావు కదే. పచ్చని సంసారంలో నిప్పులు పోసావు. నిన్ను నిన్ను చచ్చిపోయి బ్రతికిపోయావు పో. ఏమోయ్ ఏమోయ్, నిన్నేనోయ్ పిలుస్తుంటా. ఏమోయ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. రామచంద్ర, పూజ కూడా ప్రశాంతంగా చేసుకొని ఇవ్వరు కదా.
ఓయ్ వచ్చే వచ్చే. పతియే ప్రత్యక్ష దైవం తెలుసా? ముందు పతిదేవుడి అవసరాలు చూశాకే భార్యకు దేవుడైన దయ్యమైన. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. వచ్చే వచ్చే అనేదే గాని వచ్చేది ఉందా లేదా? నా మొహాన గుక్కెడు కాఫీ పోసేది ఉందా లేదా? హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం. అసలు నిన్ను కాదే తగుదునమ్మా అంటూ ఈ వెధవ అలవాటు మా ఇంటిల్లిపాదికి అంటగట్టిన మీ బామ్మననాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీగంధాన్ ధారయామి, హరికాత్రికాచూర్ణం సమర్పయామి, కుంకుమ విలేపనం సమర్పయామి. నా మనవరాలు నేను లేకుండా ఉండలేదు అనుకుంటూ నీతో పాటు దిగిందిగా మీ బామ్మ. ఆ సిటీ పోలీసు ఒట్టిగా వచ్చిందా? చంకన మూటతో కూడా దిగింది. ఎదురు అందుకోగానే ప్రాణం ఏదో ఆ మూటల్లో దాచినట్లు భద్రం నాయనో అంటే ఇంట్లో అందరం 7 వారాలు నగలేమో అనుకున్నాం. తెల్లారి మూట విప్పితే 2 కిలోల కాఫీ గింజలు, పెద్ద ఎత్తడి కాఫీ ఫిల్టరును. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః. ఇంకా వాటిని గుమగుమలాడేలా వేయించి దంచి ఆ మహాతల్లి కాఫీ అనే ఆ చిత్కలా రూపాన్ని మా అందరికీ పంచి మమ్మల్ని మారు మాట్లాడకుండా చేసింది కదే. ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయై నమః. వచ్చినావిడ మళ్ళీ నువ్వు మొదటి పురుటికి పుట్టింటికి వెళ్ళేదాకా నీతోనే ఉండి మళ్ళీ పిల్లాడితో పాటు తిరిగి చక్కా వచ్చిందిగా. ధూపమాఘ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి. తెల్లారి లేస్తూనే బెల్లం చుట్టూ ఈగల్లా కుంపటి చుట్టూ కూచుంటే మోహినీదేవి అమృతం పోసినట్లుగా వేడివేడిగా గ్లాసుల్లో పోసి అందరికీ పందేరం చేసేసి అందరినీ మరో మాట లేకుండా ఆ కాఫీకి వశం చేసి ఆనక తనకి వశపరుచుకుంది. మండపస్థిత సకల దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి. నా పని ఇంకా అప్పటి నుంచి సమర్పయామి కాక ఇంకేముంది? అప్పటి నుంచి ఇప్పటిదాకా నా సంపాదనలో సగం కాఫీకే సమర్పయామి కదే. తాంబూలం సమర్పయామి, దివ్య మంగళ నీరాజనం దర్శయామి. అసలు అప్పుడే మా నాయనమ్మ చెప్పేది, అలవాటు చేసుకోకురా వెర్రి సన్నాసి, కాఫీ కళారూపి మహావ్యాపి కొంపలార్పి అని. నేను వింటేనా? మంత్రపుష్పం సమర్పయామి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం తదస్తు మే, ఏతత్సర్వం శ్రీ పరమేశ్వర్యార్పణమస్తు. అసలు ఆ గురజాడవారు పొగ తాగినవాడు దున్నపోతై పుట్టున్ అన్నాడు గాని నన్ను అడిగితే ఇంటికొచ్చిన అతిథులకు మొగుడికి తక్షణమే కాఫీ ఇవ్వని ఇల్లాలు ఇలను దున్నపోతై పుట్టున్ అనాలి. నమస్కరోమి, శ్రీ మహాలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇదిగోండి కాఫీ. అదేమిటి స్టూలు మీద అంత గట్టిగా పెట్టావు కాఫీ గ్లాసు? స్టూలు విరిగిపోగలదు. అయినా ఇప్పుడు నేనేమన్నానని? ఒక గుక్కెడు కాఫీ పోయమన్నా అంతేగా. ఇంతకీ పూజా నైవేద్యం అయిపోయాయా నీకు? అక్కడ పూజా నైవేద్యం అయిపోయింది, ఇక్కడ కాఫీ మహానివేదన అయిపోయింది. అంటే అన్నానంటావు కానీ ఈ మధ్య కోపం ఎక్కువైంది సుమి. నీకు రిటైర్ అయిపోయాను అని నా మీద చిన్న చూపు. రామచంద్ర ప్రభో అనకూడదు కానీ ఆనక ఎప్పుడైనా ఈయన స్వర్గానికి వచ్చినా ఆ అప్సరాంగనల చేత అమృతం పోయించకపోయినా పర్లేదు, గంటకొకసారి కాఫీ మాత్రం పోయించు తండ్రి, లేకపోతే ఆ నాలుక లబలబలాడుతుంటుంది. నీకు భూలోకంలో పూజలు నైవేద్యాలు ఉంటాయి కానీ నీ లోకంలో మాత్రం నీకు ప్రశాంతత ఉండదు. ఎందుకైనా మంచిది, ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఏమండోయ్ వింటున్నారా? వెనక చస్తానా
చెప్పు చెప్పు. ఉద్యోగం చేసిన నాళ్ళు తిరిగేయటానికి హాయిగా చేతిలో అకౌంట్ పుస్తకాలు, లెడ్జర్లు, సంతకాలు పెట్టడానికి ఫైళ్ళు ఉన్నాయిగా. ఇప్పుడు అవన్నీ లేక పాపం చేతులు చిమచిమలాడుతున్నాయిలా ఉందే. ఆ ఇంటి పద్దుల పుస్తకం ఇంకెన్నిసార్లు తిరగేస్తారు అంట. ఆపవే నీ గోల. తోచుబడి కాక విసుగు పుడుతుంటేను. సర్లేండి, ఏదో ఒకటి తిరగేసుకోండి, నాకెందుకు కానీ. నేను వెంకాయమ్మ గారింటి దాకా వెళ్ళొస్తాను. 4ంటికి కాఫీ వేళకు వచ్చేస్తానులేండి. అందుకేనా టింగు రంగామంటూ ఇస్త్రీ చీర తీసుకెట్టావు? ఆడాలు చెప్పుకునే లోకాభిరామాయణాలకు కూడా అంతలా తయారై వెళ్ళాలా ఏమిటి? నాకేం, నేను ఎలాగైనా వెళ్తాను. రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఎలా పడితే అలా వెళితే మీకే పరువు తక్కువ అని ఆలోచిస్తున్నా. అబ్బో, ఇప్పుడు బీరువాడు చీరలు ఉన్నాయి కనుక ఈ సంబరం. మన పెళ్లిలో మీ పెద్దక్క చిన్నక్క కనీసం పట్టు చీరలైనా కట్టకుండా దిండిగల చీరలు, చీరనాలం పట్టు చీరలు కట్టుకున్నారని మా వాళ్ళు నవ్వుకున్నారు తెలుసా? మీ సంబడం నాకు మాత్రం తెలియదేంటి? మన పెళ్ళైన 3 నెలలకి కరణం గారింటికి మంగళవారం నోములకి వాయినానికి వెళితే పేరంటంలో వాళ్ళ అమ్మాయి కట్టుకున్న పట్టు చీర ఎక్కడో చూసినట్టుందని విచారిస్తే ఆవిడేమందో తెలుసా? మీ పెద్దాడపడుచు, వదిన నా చీరలన్నీ పాతపడ్డాయి, తమ్ముడు పెళ్ళిలో కట్టుకోవడానికి నీ చీర ఇవ్వవా అని పట్టుకెళ్ళిందని చెప్పింది. మా వాళ్ళు పిచ్చో ఎచ్చో వాళ్ళవే కట్టుకున్నారు. మీ అక్కయ్యలా ఎరువు తెచ్చుకోలే. అబ్బో, నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాది బుద్ధి తక్కువ. అది సర్లే కానీ ఇందులో ప్రతి నెల సుబ్బరాజు ఖర్చు 1000 రూపాయలని రాసుందేమిటి? అది సర్లే, ఇది వినండి. ఆనక ఆకలితో అలమటించిపోయానని ఫిర్యాదు చేస్తారు. ఈ ఎర్రమూత డబ్బాలు 2 లడ్డూలు, కరకజ్జం ఉన్నాయి. ఈ పచ్చమూత డబ్బాలు 2 జంతికలు, బూందీ ఉన్నాయి. మధ్యలో ఆకలేస్తే తినండి. అది సర్లేవే, ఈ సుబ్బరాజు ఖర్చు ఏమిటి? దీని సంగతి చెప్పు. ఇదిగో మీ కుర్చీ పక్కనే స్టూల్ మీద ఈ జేబురుమాలు పెట్టాను. మీకు అత్యంత ఇష్టమైన ఆ ఇనపరేకులు సీరియల్ 33సారి పునఃప్రసారం అవుతున్న ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తారుగా. అందులోనూ ఆ కన్నీళ్ళు కూడా ఆగవు కదా. ఈ జేబురుమాలెట్టి తుడుచుకోండి. చొక్కా మాత్రం ఖరాబు చేయకండి. అబ్బబ్బా, అడిగింది తప్ప అన్నీ చెబుతావు. ఈ సుబ్బరాజు ఖర్చు ఏమిటో చెప్పవే. చెప్పాలంటే అదే ఏం కర్మ, చాలా ఉన్నాయి. మన పెళ్ళిలో మీ ఇంటికి నిద్రలకు వచ్చినప్పుడు మీ మంగళగిరి పిన్ని, అదే మీ చిన్న బాబయ్య భార్య, వెనక దొడ్లో తొట్టి దగ్గర నాగరం బిళ్ళ చింతపండేసి తోముతుంటే మీ రుద్రారం బాబయ్య భార్య మీ అమ్మతో, దీనివన్నీ ఒట్టి గొప్పలక్కయ్య, దీని నగల్లో సగం చిలకలపూడి బంగారమే అని నవ్వుకుంటుంటే నాతో నిద్రలోకి వచ్చిన మా పెద్దక్క విని నాతో చెప్పింది. అవన్నీ నేను అడిగానా? మర్యాదగా ఈ సుబ్బరాజు ఖర్చు ఏమిటో చెబుతావా? లేకపోతే మొన్న చేసిన మైసూర్ పాకుతో కొట్టి చంపైనా? ఎందుకు అంత బీపీ పెంచుకోవడం? అదేగా చెప్పేస్తా. ఇప్పుడు మీ ఆఫీస్లో 40,000 బిల్లుకి లెక్క తేలాలనుకోండి, 39,000కే తేలింది. అప్పుడు తేలాల్సిన 1000 ఖర్చు ఏమని రాస్తారు? మిస్లేనియస్ అని రాస్తాం. అయితే ఏమిటి? ఇది అదే అనుకోరాదు. ఎలా అనుకోమంటావు? ప్రతి నెల 1000 మిస్లేనియస్ ఎలా అవుతుంది అంట. అయితే మొన్న మనం మీ వేలు విడిచిన మేనమామ కూతురింటికి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం కదా, అప్పుడు ఆవిడ ఏమంది? ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం. అందులో నువ్వు చెప్పేది దేని గురించి? దానికి సుబ్బరాజు ఖర్చుకి ఏమిటి సంబంధం? అబ్బా, అదే చెబుతున్నా వినండి. ఆవిడేమంది? అక్కయ్య, ఈ ఎర్రపట్టు చీరలో అచ్చం ఆదిలక్ష్మిలా ఉన్నావు, ఎంత బాగుందో నీ చీర అందా లేదా? అంటే అంది, లేకపోతే లేదు. అయినా ఈ సుబ్బరాజు ఖర్చు. సరే, మొన్న మధ్య మా పెద్దక్క మనవడి పెళ్ళికి వెళ్ళాం కదా, అప్పుడు మా అక్క వాళ్ళ ఆడపడుచు ఏమంది? అది కూడా నువ్వే చెప్పు. నీ చీరలు బ్రహ్మాండంగా ఉంటాయి వదిన, అయినా మా అన్నయ్య సెలక్షనే వేరు అందా లేదా? అప్పుడు తమరు చిద్విలాసంగా మీసం మెలేస్తూ నవ్వుకున్నారు కూడాను, పెద్ద గొప్పగా. సుబ్బరాజు ఖర్చు అడిగితే ఇవన్నీ చెబుతావేం? రామచంద్ర, ఇంకా అర్థం కాలే?
ఆ 2 చీరలు మీరు కొన్నవేనా? ఆలోచించండి. అసలు మీరు నాకు చీర కొని తెచ్చి 5 ఏళ్ళయింది. అదైనా గుర్తుందా? అయితే ఇంకా అయితే అంటారేంటి? వట్టి మట్టి బుర్ర కాకపోతేను. సుబ్బరాజు ఖర్చు అంటే అదే. చీరల సుబ్బరాజు ఖర్చు అన్నమాట. అతను మూట దింపినప్పుడు ఆడాళ్ళం మనసుకు నచ్చిన మంచి చీర ఉంటే తీసుకుంటాం. నెలకింతని కడతాం. అదన్నమాట. ఇంకా తేలినట్లేనా మీ మిస్లేనియస్ ఖర్చు? అదే మీ మిస్సెస్లేనియస్ ఖర్చు. అమ్మో, ఆడాళ్ళు ఇంట్లో కూర్చుని ఎంత పని చేస్తున్నారు. ఇలాగే వదిలేస్తే భూగోళం కొనియరు. ఇంతకీ ఇంకా ఈ ఖర్చు ఈ నెలతో అయిపోయినట్లేనా? అలా ఎలా కుదురుతుంది? ఇవాళ వెంకయ్యమ్మ గారింటో మూట దింపుతున్నాడు సుబ్బరాజు. మంచి గద్వాల పట్టు చీర తెమ్మన్నాను. 10,000 అవుతుంది అన్నాడు. ఇంకా తెలిసిపోయిందిగా. ఈ నెల నుంచి 2,000 మిస్లేనియస్ ఖర్చు. అదే సుబ్బరాజు ఖర్చు కింద రాసుకోండి. నేను వెళ్తున్నా. అనవసరంగా నిగదీశాను. 1000కి 2,000 అయింది. ఆడాళ్ళకి ఈ చీరల పిచ్చి వదిలే దారే లేదా రామచంద్ర? ఏమిటి కొనుక్కుంటున్నారు? అబే ఏమీ లేదే. అదిగో ఆ ఎర్ర కుండీలో తెల్ల చామంతి ఎంచక్క విచ్చుకుంది. సిగలో తురుముకో అంటున్నా. వినబడిందా? అది వినపడింది, ఇది కూడా వినపడింది. వీధి తలుపేసుకోండి. లేట్ అయితే కాసిన కాఫీ కలుపుకోండి. ఏమండోయ్, విన్నారా? ఇంకా వినలే. నువ్వేం చెప్పలేదుగా. చాలండి జోకులు. ఎల్లుండి మా చెల్లి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వస్తుంది. బాలింత కదా, నిద్ర చేయించటానికి. సాయంత్రం మనం బజార్కి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకేమిటి? కాసిన సరుకులు, చీర సారే తెచ్చుకోవద్దు? కాస్త పిండి వంటలు ఏమన్నా చెయ్యాలి కదా. పోయిన నెలలో మా పెద్దక్క వచ్చినప్పుడు ఇంత ఉత్సాహం నీ మొహంలో కనపడలేదు సుమి. ఇప్పుడేమిటి 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది? అదే వెటకారం అంటే. వాళ్ళకు మాత్రం ఏం తరుగు చేశానని జానెడంచున్న జరీ చీర పెట్టించుకుని కానీ వెళ్ళలేదుగా. పైగా అప్పుడు చేసిన లడ్డూలు జంతికలు హాయిగా కూర్చొని తిన్నదే కాక చాలా బాగున్నాయంటూ ఇంటికి కూడా పట్టుకెళ్ళారుగా. మరే మా అత్తగారు వచ్చినప్పుడు చూపించిన ఉత్సాహం మీ అత్తగారు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూపించావా? మరే మీ అత్తగారు కనుక ఆదరించా, మా అత్తగారు కనుక చనువుతో పర్లేదు అనుకున్నా. అందుకే చెప్పులు వీధి గుమ్మం బయట ఉంటే అత్తింటి వారు వచ్చారని, లోపల ఉంటే పుట్టింటి వారు వచ్చారని ఈజీగా తెలుసుకోవచ్చు అంటారు. అబ్బో, మీ పుట్టింటి వారి చుట్టాల సంగతేనా చెప్పుకోవాల్సింది? మన పెళ్ళికి నెల ముందు వచ్చిన మీ మేనమామ మన పెళ్ళైన 3 నెలల తర్వాత కూడా చూరు పట్టుకు వేలాడుతూ తిది బాగలేదనో, వారం బాగలేదనో, వర్జ్యమనో, రాహుకాలమనో తిరుగు ప్రయాణం వాయిదాలు వేస్తుంటే ఆయన్ని పంపటానికి మీరు మావయ్య గారు ఎన్ని తిప్పలు పడ్డారో నాకు తెలియదా అంట. మరే సంవత్సరానికి 2 సార్లే వచ్చి వచ్చినప్పుడల్లా 6 నెలలుండే మీ అమ్మ సంగతో? అయ్యో అత్తయ్య గారు, అప్పుడేనా ఇంకో నెలుండి ఆవకాయలు అవి కానిచ్చి వెళ్ళకూడదు అని బతిమాలేది ఎవరో. సర్లేవాయ్, నువ్వు ఎక్కడ ఊరగాయలు చెడగొడతావో అని నా భయం. మరే వట్టి స్వార్థం. అమ్ముంటే వడియాలు, అప్పడాలు, ఊరగాయలు అన్నీ గుర్తొస్తాయి. అత్తయ్య గారు వచ్చినప్పుడు ఇవేవి గుర్తుకురావు. మీ అత్తగారి కంటే మా అత్తగారు బాగా చేస్తుందిగా, అందుకే. అది సరే కానీ మా మరదలు మొన్నే ఫోన్ చేసిందిలే, పిల్లని తీసుకొని వస్తున్నా బావగారు అని. మొన్నే చేసిందా? దానికి కూడా మీరంటే అభిమానము భక్తిను. చిన్నపిల్ల కదోయ్, మన పెళ్ళప్పటికీ 5 ఏళ్ల పిల్ల. తొర్రి పళ్ళు వేసుకుని పిలకలేసుకుని ముచ్చటగా ఉండేసుమి. మరేను బాగా చిన్నపిల్ల.
అప్పుడే పెద్దదై మనవణ్ణి ఎత్తుకుంటోంది. రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయండి. నువ్వు ఎత్తుకోలేదు మనవాళ్ళని, అది అంతే. కాలం అంతేనోయ్, పరుగెత్తడమే దాని పని. సర్లేండి, ఇప్పటికన్నా ముసలాళం అయిపోయామని ఒప్పుకున్నారు. సాయంత్రం బజారుకి వెళదామా మరి? ఓ కంగారు పట్టమే గాని ఏది గమనించుకో. అదిగో ఆ అలమరలో చూడు, పిల్లకు చీర, మనవడికి జుబ్బాలతో సహా నిన్ననే తెచ్చిపెట్టాను. అబ్బో, తెచ్చిపెట్టారా? మా అక్క ఎంత అదృష్టవంతురాలు. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే మొగుడున్నాడని అనుకోవాలనేగా మీ తాపత్రయం. అయ్యో రామచంద్ర, రాజుగారి బిడ్డని ఎత్తుకున్నా తప్పే, దించినా తప్పే. నీ నాలుక్కి రెండు పక్కల పదునేనే. మరే ఈ పెద్ద మనిషితో నేను కాబట్టి వేగుతున్నానమ్మా. నా బాధలు, నా కష్టాలు ఎవరికి తెలుసు? నా చెల్లెలకు కూడా నాకు నచ్చిన చీర కొనడానికి లేదు. తనేది తెచ్చిపడేస్తే అదే. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడన్నా ఉందా అంట. నేను కాబట్టి ఈ సంసార సాగరాన్ని ఈదుతున్నా రామయ్య తండ్రి. ఏమండోయ్, ఎప్పుడు ఆ ఏడుపు కొట్టు సీరియల్ పక్కన పెట్టి ఇంకా భోజనానికి రాకూడదు? ఏమిటో అంత తొందర? అసలే 3 వారాల నుంచి తను చేతిలో పట్టుకుని ఉన్న సీసాలోని విషం అత్తగారు పాయసంలో కలుపుతుందా లేదా అని టెన్షన్తో చచ్చిపోతుంటేను. 3 వారాలేం కర్మ, ఇంకో 7 వారాలైనా కలపదులే కానీ ఆ జీడిపాకం ఎంతసేపు చూస్తారు? త్వరగా రండి మహానుభావ, నేను త్వరగా తెమిలి శాంతమ్మ గారింటికి వెళ్ళాలి. అదా సంగతి. ఏమిటో అంత విశేషం? మళ్ళీ ఆడంగుల సమావేశమేగా. అక్కడే సుమా నాకు కోపం వచ్చేది. మీరెన్ని గాలిపెత్తనాలైనా చేయొచ్చు, మేము 4 కబుర్లు చెప్పుకుంటే దేశానికి ఏదో నష్టం జరిగిపోతున్నట్టు ఎందుకా ఓర్వలేనితనం? అయినా నేను వెళ్ళేది అందుకు కాదులేండి. మరెందుకో చెప్పొచ్చుగా. ఇవాళ శాంతమ్మ గారి మనవరాలికి పెళ్లి చూపులు. సున్నుండలు నువ్వు భలే కమ్మగా చేస్తావు చెల్లెమ్మ, కాస్త చేసి పెట్టవా అంది. అందుకే వెళ్ళాలి. సాయంత్రం పెళ్లి వారొచ్చేలోగా అయిపోవాలి కదా, అందుకే ఈ తొందర. అదా సంగతి. నువ్వేమో కమ్మని సున్నుండలు చేసి పళ్ళ నిండా పేరిస్తే, సాయంత్రం వాళ్ళు ఇవన్నీ మా అమ్మాయే సొంతంగా చేసిందండి అని పూజలు కొట్టడం, పెళ్లివారేమో పాపం నిజమేననుకుని మురిసిపోవడం, అంతేగా. అంత అబద్ధాలు ఎందుకు చెప్తారులేండి మీరు, మరీ వేషాలు కాకపోతే. ఎందుకు చెప్పరు? మన పెళ్లి చూపుల్లో ఏమైంది? నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి హల్వా పెట్టి ఆ రుచికి ఆహా అని అనుకుంటుంటే మీ బామ్మ అమ్మాయే చేసింది బాబు అంటే హల్వాతో పాటు నేను కరిగిపోయి కదూ పెళ్ళికి ఒప్పుకుంది. అబ్బో, ప్యాంటు బుష్కోటు వేసుకుని దొరబాబులాగా ఉన్నాడే పిల్లాడు అని ముచ్చట పడిపోయింది మా అమ్మ. ఆ తర్వాతగా తెలిసింది ఆ బుష్కోటు మీ బావగారిదని. అబ్బో, ఈ పల్లెటూరు గబ్బిలాయికి ఇంగ్లీష్ దొర వస్తాడు మరి. పెళ్లి చూపుల్లోనే ఆగలేక పిల్ల లక్ష్మీదేవిలా ఉందని మురిసిపోయి మిటికలు విరిచిందిగా మా అత్తగారు. మరి బాగలేదని అప్పుడే చెప్పొచ్చుగా. కొడుక్కి ఈడు జోడు అనేగా చెప్పలేదు. అంటే అర్థం ఏమిటి? నీతో పాటు నేను అందగాణ్ణి అనేగా. అబ్బో, తమరి అందం. అసలు అందం చూసి ఏమీ ఇవ్వలేదు నన్ను మీకు. పెట్టినవన్నీ శుభ్రంగా తిని ప్లేటు ఖాళీ చేశాడే అబ్బాయి. మంచి తిండి పుష్టి గలవాడు, మరీ పీనాసి రకం కాదు. మన అమ్మాయికి తిండికి కొద ఉండదు అని ఒప్పుకున్నాడు తెలుసా మా నాన్న. అందుకేగా కూతుర్ని చూసే వంకతో నెలకు 4 సార్లు వచ్చి సుష్టుగా భోజనం చేసి వెళ్ళేవాడు. నేను మిమ్మల్ని చూసే కంటే ముందు మా చిన్న చెల్లి చూసి ఏమందో తెలుసా? పిచ్చుగూడు లాంటి జుట్టేసుకుని ఆబగా హల్వా తింటున్నాడే, అతనే పెళ్లి కొడుకు, కిటికీలోంచి చూడక్కా అంది. అసలు ఆ హల్వా రుచికే కదా నేను పెళ్లి చూపుల్లో పడిపోయింది. కొత్త కాపురం పెట్టాక ఒకరోజు హల్వా చేయమంటే 6 నెలలు వాయిదా వేసావు. తీరా ఒకరోజు నా స్నేహితుడు వస్తున్నాడని బలవంత పెడితే చేసావు, గుర్తుందా? అబ్బా, ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పండి? అయ్యో, నీ ప్రతిభ గురించి చెప్పని. బాండీలోని నల్లని పదార్థం చూసి ఇదేమిటంటే హల్వా అన్నావు. పాపం
మా వాడికి పెడితే తుమ్మ బంకలాగా అతుక్కుపోయి వాడి దవడపళ్ళు రెండు ఊడి వచ్చాయి కూడాను. చాలండి, అసలే సన్నగా అర్భకంగా ఉన్నాడు అతను. ఇంకా పళ్ళెంత బలహీనంగా ఉండుంటాయో, అప్పటికే కదిలిపోయి ఉంటాయి. అప్పటి ముచ్చట ఎందుకు, ఇప్పుడు కావాలంటే చక్కగా చేసి పెడతా. ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తావులే. అప్పటి నా అవస్థ ఏమని చెప్పను. వాడికి 5,000 ఇచ్చాను పళ్ళు కట్టించుకోవడానికి. చాలండి మీ కబుర్లు మీరును, నేను వెళ్తున్నా. అన్నట్లు అక్కయ్య గారు 4ంటికి మిమ్మల్ని రమ్మన్నారు. కాస్త గవర్నమెంట్ ఉద్యోగం చేసిన పెద్ద మనుషులు కదా, అబ్బాయి వివరాలవి కనుక్కుంటారని. అవునా? అమ్మో, అయితే నువ్వు సున్నుండలు చేసేలోగా నేను రెడీ అయిపోవాలన్నమాట. అంతసేపు రెడీ అవ్వడానికి పెళ్లి చూపులు మీకు కాదు. మర్యాదగా ఆ వేళటికి వచ్చి కూర్చోండి. మీ శరభయ్య మావయ్య మన పెళ్లి చూపుల్లో చేసినట్లు ఊరికే కంగారు పడి నీళ్ళ గ్లాసు దొర్లించుకోవడము, కాఫీ మీద ఒలుకు పోసుకోవడము చేయకుండా కుదురుగా కూర్చోండి చాలు. నీకు కుళ్ళే కుళ్ళు. నన్ను ఎక్కడ పెళ్లి కొడుకు అనుకుంటారేమోనని నీ భయం. నీలాగా నేను సంతూర్ సోపే రుద్దుకుంటున్నా. అవునా? మరి నన్నెవ్వరూ అడగటం లేదే ఏ కాలేజ్ అని. నన్ను అడుగుతున్నారు తెలుసా, ఏ కాలేజ్ అని. ఏ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు అని అడుగుంటారులేండి. అదే వెటకారం అంటే. నువ్వు వెళ్ళు, ఆనకి నేను వస్తానులే. సర్లే గాని యుద్ధరంగం ముగిశాక క్షతగాత్రుల్లా అక్కడా పడి ఉన్న 4 పీచులు దువ్వుకుని టింగు రంగామని టీషర్టు వేసుకోకుండా కాస్త పెద్ద మనిషిలా లాల్చీ పైజమా వేసుకుని రండి. అదెలాగో మిమ్మల్ని తాతయ్య అనేగా పిలుస్తుంది. పెళ్లి కొడుకు అలానే పిలుస్తాడు. జాగ్రత్తగా వచ్చేస్తారుగా. నేను వెళ్ళొస్తా, తలిపేసుకోండి. అలాగే నాయనమ్మ గారు, తమరు దయచేయండి మరి. మధువనీలతాంత కాంతలారే మదభర యౌవన మధునిధులారే రారే మధువనీలతాంత కాంతలారే. పొద్దు పొద్దున్నే కాసిని కాఫీ పోస్తామని ఎదురుతెనులు చూస్తుంటే ఈ కూని రాగాలతో కూనీ చేస్తావేమిటే కర్మ. మీరు మాత్రం న్యూస్ పేపర్ను మనసులో చదువుకోకుండా ఊరు వాడ వినబడేలా చదవచ్చే. నీకోసమేనే. అసలే పనులు చేసుకుంటూ అలిసిపోయి ఉంటావని వార్తలు చదివి వినిపిస్తున్నా తెలుసా. ఆ పని చేయటానికి రేడియోలో టీవీలో చాలామంది ఉన్నారు కానీ కాస్త పని సాయం చేయొచ్చుగా. ఇదిగో, నాకు అసలే పని గండం ఉన్నదని మా నాయనమ్మ చెప్పింది. ఆ ఒక్కటి అడక్కు. అందుకేనా గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టింది. సాధారణంగా పనిగండం ఉన్నవాళ్లేగా ఆ ఉద్యోగాలు చేసేది. దానికి దీనికి ముడి పెడతావేం? నేననేది ఇంటి పని. అంట్లు తోమడాలు బట్టలు ఉతకడాలు నా ఒంటికి పడవు. వండి పెడితే మాత్రం భేషుగ్గా తిని పెడతారే. ఓ బ్రహ్మాండంగా. కానీ నువ్వు నీ గార్ధభస్వరంతో పాటలు అవి పాడకుండా వండుతానంటేనే సుమి. అబ్బో, నా గొంతుకు వంకలు పెడుతున్నారు. మన పెళ్ళయ్యాక 16 రోజుల పండగ నాడు ఏమైందో మర్చిపోయారా? ఏమైంది? తెల్లారేసరికి మా అమ్మ నాన్న హడావిడిగా వచ్చేశారుగా. మరేను, మన మంగళ స్నానానికి సిద్ధం చేస్తూ పీటల మీద కూర్చోబెట్టి నలుగులు పెట్టి హారతిస్తుంటే ఏం జరిగిందో మర్చిపోయారా? అబ్బబ్బా, 40 ఏళ్ల నాడు ఏం జరిగిందో ఏం గుర్తుంటుంది? అది నువ్వే చెబుదు. అన్నీ వేషాలు గుర్తులేనట్లు. అప్పుడు మీ అమ్మగారు గట్టిగా పాట అందుకుంది. గైకోలావే హారతి గౌరీపతి అనుకుంటూ. అందరం ఒక్కసారి ఉలిక్కిపడ్డాం. దొడ్లో రాట కట్టేసిన మా కొమ్మల బర్రె పుంజాలు తెంపుకొని పారిపోయింది. అదేం కాదు, ఎదకొచ్చి కట్లు తెంపుకుపోయిందని మీ నాన్న చెప్పాడులే. అప్పుడు పోయింది, ఇప్పటిదాకా రాలేదు. మరి ఆ గొంతు కంటే గొప్ప గొంతు ఏమిటి నాది? అంత కాకపోయినా కొంతైనా గొప్పదేలే. నవ్వింది చాలే. పెళ్లి కాకముందు కొన్నాళ్ల పాటు తులసిమ్మ మామ దగ్గర ముచ్చటపడి సంగీతం నేర్చుకున్నాను. ఆ తర్వాత పెళ్ళైపోయింది. అబ్బా, పట్నం కాపురం ఇంకేముంది, గొప్పగా నేర్చేసుకొని
ఆనక కచేరీలు కూడా చేయొచ్చని ఆశపడ్డాను. అమ్మో, కచేరీలే ఎవరితో కలిసి? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితోనా? ఏకే పట్టమ్మాళ్ గారితోనా? అంత ఆశలేం లేవులేండి. ఏదో నాకు తగిన చిన్న చిన్న కచేరీలు నేను చేసుకునేదాన్ని. రక్షించావు పో. ఇప్పటికే ఆంధ్రదేశం అపాయం నుంచి తప్పించుకుంది. చాలేండి సంబరం. మా మామగారు అడ్డం పడకపోతే నేర్చుకునే ఉందును. ఒకసారి బంధువుల పెళ్లిలో అందంగా యారమిత వనమాలిన సఖీ యారమిత వనమాలిన పాడితే అందరూ బాగుందని చప్పట్లు కొడితే ఆయనేమో ఇంటికి వచ్చాక చివాట్లు పెట్టాడుగా. ఇలాంటి పాటలు పాడటం మన ఇంటా వంట లేదంటూ. మా నాన్న అలా అన్నాడా? నన్ను మాత్రం భలే మెచ్చుకునేవాడే. ఘంటసాలకు తమ్ముడంటే నమ్ముతారా నిన్ను? అంత బాగుంది నీ గొంతు అనేవాడు. గొంతు అంత బాగుండబట్టేనా ఆఫీసులో 2 సార్లు పాటలు పాడితే 2 ఇంక్రిమెంట్లు పోయాయి. ఇది నీకెలా తెలిసే? అయినా పాడితే ఇంక్రిమెంట్లు పోతాయా ఏమిటి? మరీ సోద్యం కాకపోతే. మరి పోక ఏం జరుగుతుంది ఏమిటి? పాడటం వస్తే చాలా, సందర్భోచితంగా పాడటం తెలియద్దేమిటి? మీ బాసు పుట్టినరోజు నాడు పార్టీలో పాడు జీవితము యౌవనము 3 నాళ్ళ ముచ్చటలేనోయ్, పాడు జీవితము యౌవనము 3 నాళ్ళ ముచ్చటలేనోయ్ అని ఎవడన్నా పాడతాడా? చాలే ఊరుకో. ఆ పాట నాకు బాగా వచ్చు, అందుకే పాడాను. మరి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు సంతాప సభలో యాస్వాడి యాస్వాడి తసాదియ ఎల్లకే ఓ పిల్లదానా, యాస్వాడి తసాదియ ఎల్లకే ఓ పిల్లదానా అని పాడారటగా. ఈ మాట కర్ణాకర్ణిగా విన్నానులేండి. అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదేవు. డిటెక్టివ్ ఏజెంట్ 116వి. ఇంట్లో వంట చేసుకునేదానికి ఇవన్నీ ఎలా తెలుసు అని. మీ ఆఫీసులో అందరూ, బాస్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు, ప్రపంచంలో ఆడదాని ముఖం ఎరగనట్లు మిడిగుట్లేసుకుని పైనుంచి కిందికి ఎగాదిగా చూసేవాళ్ళు గుర్తుందా? అంటే అంటే మా ఆఫీసులో స్టెనో విమల కుమారి, తను నీకెలా తెలుసు? చూసారా, వెంటనే నేను చెప్పకుండానే పేరు చెప్పేశారు. ఎంత గుర్తో. ఏదో స్నేహం చేసుకున్నానులేండి. మరి తమరి ఆఫీస్ విషయాలు నాకు కూడా తెలియాలిగా. అమ్మో అమ్మో, గుండెలు తీసిన బంటువే నువ్వు. రిటైర్ అయ్యేదాకా ఈ విషయం దాచినందుకు అవార్డు ఇవ్వాల్సిందే నీకు. చాలే ఊరుకోండి, మా జాగ్రత్తలో మేము. అంతే. ఇదిగోండి కాఫీ. సర్లే గాని, మన వీధికి 2 వీధుల వతల త్యాగరాజ సంగీత కళాశాల బోర్డు చూసా. సాయంత్రం వాకింగ్కు వెళ్ళినప్పుడు అటుగా వెళ్ళి ఫీజు కనుక్కుంటాను. నేను నిన్ననే వెళ్ళి కనుక్కున్నా. నెలకు 1000 రూపాయలు ఫీజు. ఇంకేం కనుక్కున్నావుగా? ఎప్పటి నుంచి క్లాసులు? మీరు అంటే ఈ రోజు నుంచే. త్వరగా వెళ్ళి మధ్యాహ్నం వంట టైంకి వచ్చేస్తాగా. ఈలోగా మీకు నచ్చిన కూరలు మీకు నచ్చినట్లుగా తరిగి రెడీగా ఉంచండి. రామయ్య తండ్రి, ఎంత పని చేశావయ్యా! నా చేత కూరలు కూడా తరిగిస్తున్నావా? ఇది అన్యాయం తండ్రి. సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము. ఏమండోయ్, ఓసారి ఇలా రండి. ఏమండోయ్, మిమ్మల్నే ఒకసారి ఇలా రమ్మంటే వినపడదా ఏం? ఓయ్ ఓయ్, వస్తున్నానే. ఏమిటా అరుపులు కేకలును? పక్కింటి వాళ్ళు ప్రమాదం ఏమన్నా జరిగిందేమోనని పరిగెత్తుకుని వచ్చేయగలరు, జాగ్రత్త. ఊరు మొత్తం వచ్చేదాకా మీరు మాత్రం రానంటారు, అంతేనా? నా కేకలు వృధాయేనా? అబ్బబ్బా, సంగతి ఏమిటో చెప్పవే భాగ్యశాలి. వచ్చేసాగా. ఇదిగో ఈ నెల వెచ్చాల కొట్టువాడు చూడండి ఎంత పని చేశాడో. ఎవరికో పంపించాల్సిన వస్తువులు మనకు పంపించాడు. పొద్దున్నే ఈ సరుకులు తెచ్చిన కుర్ర సన్నాసిని చూస్తూనే అనుకున్నా, కొత్తగా పనిలో చేరినట్లున్నాడే అని. ఎందుకా అనుమానం? ఏది లిస్టు ఇలా ఇవ్వు. ఈ శనగపిండి, ఈ రవ్వలు అన్నీ లిస్టులో ఉన్నవేగా. అన్నీ మనవే, కానీ ఇవేంటి అంట. ఈ పెద్ద బాక్సులో 12 దస్తాల తెల్ల కాగితాలు, 2 డజన్ల బాల్ పాయింట్ పెన్నులు ఉన్నాయి. ఇవి మనకెందుకు? పాపం ఎవరు కొనుక్కున్నారో ఏమిటో. ఆ కుర్ర వెధవ కాస్త
అవి మన ఇంట్లో ఇచ్చి వెళ్ళాడు. ఇవి నేనే తెప్పించానే, మన కోసమే. మన కోసమా? నాకెందుకు? నేను ఎప్పుడూ అడగలేదే మిమ్మల్ని. అబ్బా, నా కోసమే లేవే, నేనే తెప్పించుకున్నా, సరేనా? మీకోసమా? ఇది మరీ విచిత్రం. ఇన్ని పేపర్లు, ఇన్ని పెన్నులు ఎందుకు? మనబడి పుట్టినరోజున బడిలో పిల్లలకు కానీ పంచుతున్నారా ఏంటి? అబ్బే, అందుకు కాదే. మరి మరి నేనే కవిత్వం రాద్దామని. ఓయమ్మో, కవిత్వమే? అది చెప్పటానికే ఇన్ని మెలికలు తిరుగుతున్నారు, ఇంకా రాయటానికి ఇంకెన్ని మెలికలు తిరగాలో. చాలే, ఊరుకో. ఒకప్పుడు నేను అద్భుతమైన కవిత్వం రాసిన వాడినే. ఉద్యోగంలోనూ ఈ సంసార బంధంలోనూ పడి నా కవిత్వం మసిబారింది. ఇప్పుడు సమయం దొరికింది. ఇప్పుడిక ఇన్నాళ్ళు మరుగున పడ్డ నా కళని వెలికి తీస్తాను. తీయండి తీయండి, తీసి మసకబారిన మీ కవిత్వాన్ని కళకళ్ళాడేలా చింతపండేసి తోమండి. ఆ కవిత్వం ఏదో నేను ఆస్వాదిస్తాను. ఇంతకీ ఎవరి మీద రాయబోతున్నారో కవితలు? శ్రీ ఎప్పుడో చెప్పాడుగా, కుక్క బిళ్ళ సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం అని. ఇంకో మాట కూడా అన్నాడండోయ్, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు. ఇంతకీ ఈ తీరని దాహం ఎవరి మీద రాయిస్తుందో తవికలు, సారీ కవితలు. ఇంకెవరి మీద రాస్తాను? నా ప్రణయ దేవేరి మీద రాస్తాను. అమ్మో, ఆవిడెవరు? ఆ డిప్టీ కలెక్టర్ కూతురా? ఇంకోసారి ఆ మాట ఎత్తితే చంపేస్తా. ఆవిడ కాదు. పోనీ మీ స్టెనో ఆ విమల కుమారి? అబే, చీచి. పోనీ చివరాఖర్న పొరపాటున నేనైతే కాదు కదా? చీచీచి. అబ్బో, 3 చీలు. ఇంకెవరో ఆ అదృష్టవంతురాలు. నా ఊహా సుందరి, నా ప్రణయ దేవేరి, నాకు 18 వయసు నుండి నా కలల్లో నన్ను ఊరించిన అద్భుత సౌందర్య రాశి మీరెవ్వరూ కారు. రాసో కుప్పో ఎవరైతేనేం నాకెందుకు? ఇంతకీ ఆ ఉప్పుల కుప్ప ఆనవాళ్ళు చెబుదురు. చెంపకు చారెడు కళ్ళు, అద్దాల లాంటి చెక్కిళ్ళు, తుమ్మెద రెక్కలాంటి జుట్టు, దానిమ్మ గింజల్లాంటి పలువరస, దొండ పండ్ల లాంటి పెదవులు, సంపెంగ లాంటి నాసిక, సన్నజాజి లాంటి నడుము, ఇంకా అబ్బో, ఇంకా ఆపండి. అర్థమైంది. కానీ ఇలాంటి అమ్మాయి కావాలంటే ఏ పూల మార్కెట్లోనో కూరగాయల మార్కెట్లోనో వెతకాల్సిందే. అక్కడెందుకు? మరి సంపెంగలు, జాజిపూలు, దానిమ్మలు, దొండపండ్లు అక్కడేగా దొరికేది. చాలే జోకులు. అలాంటి అమ్మాయి ఉండదంటావా? ఆ బ్రహ్మ సృష్టించి ఉండడా? నాకు కనబడలేదంతే, ఎక్కడో పుట్టే ఉంటుంది. మరే, ఎక్కడో పుట్టే ఉంటుంది. మీరు కనపడలేదని పాపం ఎవరినో పెళ్లి చేసుకొనే ఉంటుంది. మీలానే ఈ పాటికి మానవ సంతానాన్ని ఎత్తుకొనే ఉంటుంది. ఆ చారెడు కళ్ళకు శుక్లాల ఆపరేషను, ఆ దానిమ్మ గింజల పలువరుస స్థానంలో కట్టుడు పళ్ళు వచ్చే ఉంటాయి. చస్ నోర్మై. నా ఊహ సుందరిని ఎంతలేసి మాట్లాడుతున్నావు అన్నా? ఊరుకుంటాననుకోకు. అయ్యో రామచంద్ర, నేను చెప్పేది నిజం. మొన్న మా మేనమా మనవరాలి పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక బట్టబుర్ర ఆయన పరీక్షగా నన్నే చూస్తుంటే తెలిసిన వాళ్ళేమోనని, ఎవరండి మీరు, పెళ్లి కొడుకు తరఫా అని పలకరించా. అయితే పలకరించావనుకో, ఆ కథ నాకెందుకు? అబ్బా వినండి. ఆయనేమో మెలికలు తిరుగుతూ ఉత్తరీయం వేలుకు చుట్టుకుంటూ నన్ను గుర్తుపట్టలేదు అన్నాడు. అబ్బే లేదండి అన్నా. అతను కాస్త హతాశుడై ఆనక సిగ్గుపడుతూ, నేను నన్నే మర్చిపోయావా, నేను రామాన్ని అన్నాడు. రామమా? అతనెవరు? నీకెలా తెలుసు? నాకు అదే వెంటనే గుర్తుకు రాలేదు సుమండి. తర్వాత గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు 10వ తరగతిలో ఉండగా ఉంగరాలు జుట్టేసుకుని, బంగారు చైన్ వేసుకుని, హీరో సైకిల్ వేసుకుని, బాగా కలవారి అబ్బాయిలేండి. నువ్వే నా ఊహాసుందరివి, ఒక్కసారి అంటే నిన్నే పెళ్ళాడతా అని నా వెంటే తిరిగేవాడు. చా, నిజమా? మరేను. ఇప్పుడేమో నిండు చందమామ లాంటి బుట్టబుర్ర వేసుకుని భలే తమాషాగా ఉన్నాళ్లే. సింగపూర్లో వ్యాపారం ఏదో చేస్తున్నట్ట.
పైనుంచి కిందికి బంగారం దిగేసుకున్న ఒక ఆవిడ్ని మా ఆవిడంటూ పరిచయం చేశాడు. నా అంత కాదు కానీ ఓ మోస్తరుగా బాగానే ఉంది. వ్యాపారంలో బోలెడు సంపాదించాట. అందుకే చెప్పింది మీ ఊహాసుందరి ఈ పాటికి ఎలా ఉందో ఏమో. చాలే గాని ఎన్నాళ్ళు ఇన్ని సంగతులు చెప్పావు, ఈ రామంగాడి గురించి నాకెప్పుడు చెప్పలేదే. చెప్పే సందర్భం రాలేదు, చెప్పలేదు, అంతే. అదేం కాదులే, చెబితే నేను కుళ్ళుకుంటాననేగా. అది కాదు కానీ మీ మగాళ్ళకు భార్య ఏమో భుజాల చుట్టూ పైట కప్పుకొని సీత, సావిత్రి, అనసూయ లాంటి మహాప్రతివ్రత లిస్టులోను, అవతల వాడి భార్య ఏమో కాస్త సోషల్గా ఇలాంటి వాళ్ళతో హస్కు వేస్తూ బాగా కబుర్లు చెప్పే రకంగా ఉండాలిగా. మీ ఆడాళ్ళు మాత్రం తక్కువేమిటి? పెళ్లి కాకముందు మంచి మొగుడు రావాలని రుక్మిణీ కళ్యాణం చదువుతారు. ఆనక వచ్చిన మొగుడేమో శ్రీరామచంద్రుడిలా ఉండాలంటారు. అది సరే కానీ ఇంతకీ మీ తవికలు, అదే కవితలు ఇప్పటి ఊహాసుందరి గురించా, అప్పటి ఊహాసుందరి గురించా? నీ గురించి అయితే కాదు, చాలా. అసలు నా కవితలు నా ఇష్టం. అసలు రాస్తే రాస్తాను, లేకపోతే లేదు, అంతే. అయ్యో రాయాలి, రాయకపోతే ఎలా? మీ కవితా ప్రవాహంలో కొట్టుకుపోవాలన్నదే నా ఆశ. ముందు మొదలెట్టండి, చెప్తాను. జరిగే ఉపద్రవాలన్నీ ఆపే బాధ్యత నాది, సరేనా? ఉండండి, ముందు జాగ్రత్తగా వీధి తలుపులు వేసేస్తా. వీధి తలుపు ఎందుకే? నేనేమన్నా ఉగ్రవాదినా? ఇంట్లో బెల్ట్ బాంబులు, ప్లూటోనియం బాంబులు, నాటు బాంబులు చేస్తున్నానా? అంతకంటే డేంజర్. ఏకంగా కవిత్వమేగా రాస్తున్నారు. నా జాగ్రత్తలో నేనుండద్దు. రామచంద్ర, నా భార్య రూపవతి, గుణవతి, శత్రువు కూడానా తండ్రి? ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రమ, నా తరమ భవ సాగర మీదను నలినదలేక్షణ రామ.